హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెన్షికా వ్లాగ్స్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇదొచ్చేసి కార్తీక మాసంలో లాస్ట్ డే అంటే మండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. సో, ఆ రోజు నాకు 5 గంటలకే నా డే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 5 గంటలకి లేచి ఆహ్, ఇంట్లో పనులైతే హడావిడిగా చేసేసుకుంటున్నాను. ముందు రోజు రెండిటికి పడుకున్నాము. పాప అస్సలు నిద్రపోనిచ్చలేదు. ఎందుకేమో ఆ రోజు అంతా బాగా సతాయించింది. 2 గంటలకి పాపని పడుకోబెట్టి అప్పుడు పడుకున్నామనమాట ఆమె నిద్రపోయాక. ఇంకా ఈరోజైతే లాస్ట్ కార్తీక మాసం డే గదా! సో, అందరం కలిసి సోమశిలకెళ్ళి దీపాలు వదిలేద్దాము అనేది ప్లానింగ్ అనమాట మాది. సో, దానికోసం అయితే తలస్నానం చేసుకొని దేవుని దీపం ముట్టించేసి, అలాగే పాపకి ఉగ్గు చేసి బ్యాట్స్ తెంపాను. అంటే అమ్మ అన్నం పప్పు చేసన్నది. పప్పులోకి కాంబినేషన్‌గా బ్యాట్స్ బావుంటుంది గదా! సో, దానికోసమయితే నేను బ్యాట్స్ ఫ్రై చేశాననమాట. వెహికల్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది గాబట్టి, నేనైతే ఫాస్ట్‌గా రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాననమాట పాపని తీసుకొని. మేము మాట్లాడుకున్న వెహికల్ అయితే ఇదే అండి. దేవశాల దగ్గర రెడీ అయ్యేది. హాయ్ చెప్పండి అన్న. చిన్నారి నిర్మల్ ఇక్కడ చూపించండి ఒకసారి హాయ్ అని చెప్పండి. హాయ్ చెప్పండి. వీళ్ళంతా వచ్చేసి అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అండి. అంటే అమ్మతో పాటు వర్క్ చేసేవాళ్ళనమాట. అందరూ కలిసి ఇలా ప్లాన్ చేసుకున్నారు. సోమశిలకెళ్ళి దీపాలు ముట్టించాలి అని. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నాననమాట. అయినా దోస్తులతో పాటు వెళ్తే ఆ ఎంజాయే వేరు గదా! చాలా బావుంటుంది గదా! మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం ఆ రోజైతే. ఇంకా ఇక్కడ మేము వెళ్ళే దారిలోనే మాకు ఒక చెరువులో కమలం పూలైతే కనిపించాయి. అసలు చూడ్డానికే చాలా బావుంటుంది. అందులోనూ సింగోటంలో అమ్మవారికి చాలా ఇష్టమైన పూలు గదా! సో, మేము దానికోసమైతే కష్టపడి ఎట్లనో ఒకలాగా కమలం పూలైతే తెంపిండ్రనమాట. ఇక్కడ మేము ఆ కమలం పూలు తీసుకొని స్టార్ట్ అయిపోయాం మళ్ళీ సింగోటంకి. అంటే సోమశిలకు వెళ్ళే దారిలోనే సింగోటం ఉంటుంది. అక్కడ దేవుడిని దర్శించుకొని వెళ్దామని జెప్పేసి ఇక్కడికైతే వచ్చాం. ఏమైంది సగడిలు వాసుకొని వచ్చిన ఇదొచ్చేసి సింగోటం కోనేరు. ఇంకా ఆ కోనేరులో కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనంకైతే వెళ్తున్నామనమాట. ఇదంతా సింగోటం టెంపుల్ అనమాట. చాలా బావుంటుంది చూడ్డానికి. ఇంకా జాతరప్పుడు వస్తే గన అసలు ఎంత బావుంటుందో ఉత్సవాలన్నీ చాలా గ్రాండ్‌గా చేశారనమాట. ఇంకా మెయిన్ టెంపుల్‌కి ఆపోజిట్‌లోనే అంటే స్ట్రెయిట్‌గా స్వామివారి పాదాలుంటాయి. ఇక్కడ నరసింహస్వామి వెలిసిండనమాట. స్వామివారి పాదాల దగ్గర దీపాలు పెట్టి లోపలికైతే వెళ్తున్నాము. ఎందుకంటే లోపల పెట్టే ఛాన్స్ లేదు కాబట్టి బయట పెట్టేసి లోపల దర్శనంకైతే వెళ్తున్నాము. చూసారా నరసింహస్వామి చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉందో గదా లోపల. స్వామివారిని దర్శించుకొని ఇంకా కొన్ని ఫోటోస్ దిగి అలాగే ప్రసాదం తీసుకొని తినేసి ఇంకా ముందుకొస్తుంటే అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తదనమాట. అక్కడికైతే వచ్చాము. లొకేషన్ చూసారా ఎంత బావుందో. ఇదంతా సింగోటం చెరువనమాట. ఇక్కడ మీరొకటి గమనించారా? వాటర్‌లో కొండ నీడ పడుతుందనమాట. అసలు చూడ్డానికి ఎంత బావుందో గదా! ఇంకా ఇక్కడ లొకేషన్ బావుందని జెప్పేసి కొన్ని ఫోటోస్ దిగి, సెల్ఫీస్ దిగి మళ్ళీ అమ్మవారి టెంపుల్‌కైతే లోపలికెళ్తున్నామనమాట దర్శనం జేసుకోవడానికి. ఇదంతా అమ్మవారి టెంపుల్. శ్రీ రత్నలక్ష్మి దేవాలయం అండి. చాలా బావుంది. లోపల గూడా అమ్మవారికి మేము తీసుకొచ్చిన కమలం పూలున్నాయి గదా! అవైతే పెట్టామనమాట. అందులోనూ అదే టైంకి ఇక్కడ ఒక ఆమె వాయనాలిస్తుంది. అందరికి బొట్టు పెట్టి ఆకు, ఒక్క, సోంపు ఇంకా అలాగే అరటిపండు చేతిలో పెట్టి అంటే ఆశీర్వాదం తీసుకుంటుందనమాట. కాలు మొక్కుతుంది. అయితే నా వరకు వచ్చేసరికి ఆమె నాకంటే పెద్ద అంటే ఏజ్‌లో నాకంటే పెద్ద ఇద్దరు పిల్లలున్నారు. సో, నా కాలు మొక్కడానికి వస్తుంటే నేను వద్దు వద్దని జరిగాననమాట. అసలు అలా జరగొద్దంట. ఆహ్, ఎవరైనా సరే వాయినాలు ఇచ్చేటప్పుడు చిన్న పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే వాయనం ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఇచ్చిన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవాలంట. నాకు తెలియక జరిగాను. నెక్స్ట్ టైమ్ ఈ మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను. ఇంకా అలాగే అక్కడ అమ్మవారిని దర్శించుకొని కాసేపు అక్కడనే కూర్చొని మళ్ళీ సోమశిలకైతే స్టార్ట్ అయిపోయామనమాట. ఇదంతా సోమశిల డ్యామ్ అండి. ఇక్కడంతా వాటరే ఉండాలి. అసలిప్పుడు వాటర్ చానా తగ్గిపోయినాయి. అసలు వాటరే లేవు. లోపడికున్నాయన్నమాట. ఇదంతా ముందల ఈ ప్లేస్ అంతా ఉంది గదా! అక్కడంతా వాటర్ ఉండాలి. ఇప్పుడు అక్కడ పొలాలేసుకున్నారు వాటర్ లేక.
ఇక్కడైతే మేము స్నానాలు చేసుకుంటున్నాము. వాటర్‌లో మునుగుతున్నామనమాట. నాకు చాలా భయం వాటర్ అంటే. ఎందుకంటే నాకు అస్సలు స్విమ్మింగ్ రాదు. ఇంకా స్విమ్మింగ్ వచ్చిన అక్కనైతే నేను ఆహ్, సపోర్ట్‌గా తీసుకున్నాననమాట. 5 సార్లు మునిగి దేవునికి దండం పెట్టేసుకొని వచ్చాను. అప్పటికే చాలా భయమేసింది. అసలిక్కడ వ్యూ చూసారా ఎంత బావుందో! భద్రాచలంలో పాపికొండలుంటాయి గదా! సేమ్ అదే లొకేషన్ అనమాట. ఇక్కడ కూడా 2 కొండల మధ్యన 7 నదుల నీళ్ళు అయితే కలుస్తాయన్నమాట. ఇప్పుడు అక్కడికెళ్ళాలి అని అనుకుంటున్నాము బోట్‌లో. బోట్ ద్వారా వెళ్తే మనిషికి 200 అని జెప్పిండ్రు. మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత వాటర్‌లో సంగమహేశ్వర టెంపుల్ ఉంటుంది గదా! అక్కడికైతే తీసుకెళ్లారంట. దూరం నుంచి టెంపుల్‌ని చూపించుకొని దీపాలొదిలేసి దండం పెట్టేసుకొని రావాలంట. అక్కడ స్నానం జేయడానికి లేదంట. టెంపుల్ దగ్గరలోకి వెళ్ళడానికి గూడా లేదంట. టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళలేనిది 200 అంటే ఎక్కువైపోతది గదా! అని జెప్పేసి ఫస్ట్ వద్దనుకున్నాము. మళ్ళీ వేరే వాళ్ళకి 150, 100 అలా తగ్గించిండ్రనమాట. ఇంకా మేము మనిషికి రూ. 100 అని అడిగేటోళ్ళకు సరే అని జెప్పిండు. ఇంకా మేమైతే మనిషికి ఒక రూ. 100 ఇచ్చేసి మేము బోట్‌లో అయితే వెళ్తున్నాము. ఇదే అండి 7 నదుల నీళ్లు కలిసే ప్లేసు. ఇక్కడ కనిపిస్తుంది గదా! అదే టెంపుల్ సంగమహేశ్వర టెంపుల్. మేమైతే ఇక్కడ దీపాలు వదిలేసి దండం పెట్టేసుకొని వస్తున్నామనమాట. నిజానికి చెప్పాలి అనంటే ఆ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఇప్పుడైతే తీసుకెళ్ళట్లేదు. ఎందుకు అని అడిగితే అది ఆంధ్ర సైడ్ ఉందంట ఆ టెంపులు. ఈ వాటర్ అంతా మన తెలంగాణ సైడ్ ఉందంట. ఆంధ్ర వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు ఏదో ప్రాబ్లమ్స్ అంటే ఒక ఇష్యూ వల్ల అక్కడ ఆ టెంపుల్ దగ్గరికైతే మన తెలంగాణ బోట్‌లనైతే పంపించడం లేదంట. అక్కడ పోలీస్ వాళ్ళని కాపలాగా పెట్టిండ్రంట. అని ఈ బోట్ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళైతే మాకు చెప్పిండ్రు ఎందుకు తీసుకెళ్ళట్లేదు అనంటే, మరి ఇప్పుడే తీసుకెళ్లరా? తర్వాతకు గూడా తీసుకెళ్లరా? అంటే, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాతకు కంపల్సరీ అయితే తీసుకెళ్తారు అని చెప్పిండ్రు. 7 నదులు కలిసే వాటర్ దగ్గర దీపాలు ముట్టించి, అలాగే సోమశిల మెయిన్ టెంపుల్ దగ్గర గూడా దీపాలు ముట్టించి దర్శనమైతే చేసుకున్నాము. ఇంక ఇక్కడ కార్తీక మాసంలో ఏ ఒక్క రోజైనా సరే ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తే చాలా మంచిదంట. ఇక్కడ మేమైతే ఉసిరి చెట్టు చూసుకొని, ఉసిరి చెట్టు కింద భోజనాలైతే చేస్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ అయితే తీసుకొచ్చిండ్రనమాట ఫుడ్ విషయంలో. అన్నీ కూడా టేస్ట్ విషయానికొస్తే చాలా అనిపించింది. ఇంకా మేమిక్కడ భోజనాలు కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. సో, వ్లాగ్ అయితే ఇదే అండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. వ్లాగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి.